హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్. ఇక ఈరోజు నలుగు అన్నమాట. అంటే గంధపు నలుగండి. అదేనండి మా మహి పెళ్ళని చెప్పి వీడియోలు పెట్టాను కదా, నూనె నలుగు, అలాగే మంగళ స్నానం కానీ, అలాగే ప్రధానం, ఇవన్నీ వీడియోలు పెట్టాను కదా. మధ్య మధ్యలో వేరే వీడియోలు కూడా పెట్టానులే, ఎందుకంటే చిన్న చిన్నవి తీశాను, బోర్ కొట్టేస్తుందని మధ్య మధ్యలో అవి కూడా యాడ్ చేశాను. ఇక ఈరోజు వచ్చి నలుగు, గంధపు నలుగు అన్నమాట అఫీషియల్గా. అంటే అది ఇంటి దగ్గర పెట్టుకోవడం లేదండి, ఇంటి దగ్గర స్థలం లేదని కళ్యాణ మండపం దగ్గరే పెట్టేసుకుంటున్నాం అన్నమాట. ఆ గంధపు నలుగు అంటే అఫీషియల్గా అందరిని పిలుచుకొని పెట్టుకుంటారు కదా, అదన్నమాట. సో అందుకే రెడీ అయిపోయాను. ఇదిగో చూసారా, చాలా చాలా సంవత్సరాల తర్వాత ఇన్ని పూలు పెట్టుకున్నానండి నేను. అంటే నాకు ఇన్ని అనిపిస్తున్నాయి అన్నమాట. అవి ఇంత అప్పుడే అంటే అదే ఇప్పుడే అంత పొడుగు పెట్టుకున్నానా స్టార్టింగ్లోనే. అవి కొంచెం నలుగు అయిపోయి అర్ధరాత్రి అయిపోయింది కదా, మిడ్ నైట్ అయ్యే లోపల అవేమో ఇంకా కిందకి సాగిపోయాయండి. అప్పుడు చూసి నాకు చాలా ఫన్నీగా అనిపించింది, ఏంటి ఇన్ని పూలు ఇలా పెట్టేసుకున్నాను అని. సో ఇదిగో ఇక కళ్యాణ మండపం దగ్గరకు వచ్చేసామన్నమాట. ఇదిగోండి కళ్యాణ మండపం ఇదేను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి, అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని కంటిన్యూ చేద్దాం. ఇదిగో స్టార్టింగ్లోనే ఇక్కడ మా అన్నయ్య అలాగే సాయి నిల్చున్నారు వచ్చే గెస్టులని రిసీవ్ చేసుకోవడానికి. ఇదిగో ఇక్కడ స్టార్టింగు పెళ్లి కొడుకు పెళ్లి కూతురిది ఫ్లెక్సీ వేస్తారు కదా, దాన్నే చూస్తున్నాను అన్నమాట. అంటే నలుగు ఇప్పుడు పెళ్ళేమో రేపొదయం అన్నమాట, రేపొదయం 8:30 నుంచి అన్నమాట, 10:30 లోపు. అంటే సాటర్డే నలుగు అన్నమాట, నైటు 7కి అన్నమాట నలుగు. అలాగే పెళ్ళి సండే 8:30 to 10:30 అన్నమాట. అంటే మా అన్నయ్య కావాలని ఆ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు, అందులో సండే వచ్చేటట్టు. ఎందుకంటే అందరూ రావాలి అని చెప్పి, సండే అయితే అందరికీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కదా రావడానికి, అందుకోసమని అలా ఆ ముహూర్తాన్ని ఎంచుకున్నారన్నమాట. ఇక ఇదిగో ఇంకా స్టార్ట్ కాలేదు నలుగు, ఇప్పుడిప్పుడే గెస్టులు అందరూ వస్తూ ఉన్నారన్నమాట. పెళ్లి కొడుకు అయితే స్టేజ్ మీద వచ్చి కూర్చొని ఉన్నాడు. ఇదిగో ఇక్కడ మొదటిసారి నేనే నలుగు అన్నమాట. నేను మేనెత్తను కాబట్టి ముందు నేనే నలుగు పెట్టేస్తున్నాను. ఇక్కడ ఇదిగో మా లేకే దగ్గర ఇచ్చినట్టున్నాను ఫోను వీడియో తీయమని. ఎందుకంటే నేను ఇప్పుడేనండి కనిపించేది, ఇక మళ్ళీ కనిపించను వీడియోలో, ఎందుకంటే వీడియో నేనే తీసుకుంటాను కాబట్టి. సో అందుకే దాని దగ్గర ఇచ్చి, మేము ఇవన్నీ ఎత్తుకొని వస్తుంటాను, నా సారే తీయే అని చెప్పేసి దాని దగ్గర ఇచ్చినట్టున్నా ఫోను. ఇదిగో ఇక్కడ 2 దీపస్తంభాలు కనిపిస్తున్నాయి కదా వెండివి, అవి గిఫ్ట్ అన్నమాట, అక్కడ తీసుకొచ్చి పెట్టారు. అవి ఏమి ఇప్పుడు వెలిగించడానికి కాదు, అవి అక్కడ ఉంటే పక్కన పెట్టేస్తున్నాం అన్నమాట. అవి మా వదిన వాళ్ళ కొలీగ్స్ గిఫ్ట్ ఇచ్చారన్నమాట, వెండి దీపాలు. సో అక్కడ ఉంటే అవి తీసి పక్కన పెట్టేస్తున్నాము. ఇక్కడ చూస్తున్నారా, పెళ్లి కొడుకు దగ్గర ఒకళ్ళు కూర్చోండ్రా తోడు పెళ్లి కొడుకుగా అంటే ఇక ముగ్గురు వచ్చి కూర్చున్నారన్నమాట. అందరు ఉండకూడదు, ఒక్కరే ఉండాలి, ఎవరైనా ఒక్కళ్ళే కూర్చోవాలని చెప్పి చెప్తున్నాను. ఇక్కడ ముందుగా అన్నా వదిన అక్షింతలు వేసిన తర్వాత నా నలుగు అన్నమాట, మేనత్త నలుగు. అందుకే ముందుగా అన్నా వదిని పిలిచాను, నలుగు అదే అక్షింతలు వేస్తారని.
ఇక్కడ ఒక పక్క పెళ్లి కొడుకు బిజీ అయిపోయినాడు అన్నమాట. ఫోన్లు వచ్చేస్తూ ఉన్నాయి, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారన్నమాట, వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉన్నారు వాడికి. ఇక్కడ స్టేజ్ మీద కూడా పెళ్లి కొడుకు బిజీ అయిపోయినాడు అన్నమాట. ఇక అందరూ ఒక్కొక్కరు వచ్చి నలుగు పెడుతూ ఉన్నారు. ఇక్కడ చాలా బట్టలు వచ్చేసాయండి. మా మహికి ఒక బస్తాడు బట్టలు వచ్చేసాయి అన్నమాట. ఆడపిల్లలకు కూడా రావేమో అన్ని జతల బట్టలు వచ్చాయి. వాడు రోజుకి 3 జతలు వేసేసుకోమన్నాం, ఎందుకంటే అవి ఇక 1 ఇయర్ 1.5 ఇయర్ అయితే లావ్ అయిపోతే, 1.5 ఇయర్ ఎందుకు 1 ఇయర్ లోపల పెళ్లి కొడుకులు కొంతమంది లావ్ అయిపోతారు కదా పెళ్ళైన వెంటనే. తర్వాత పట్టవు బిర్రైపోతాయి అని చెప్పేసి రోజుకి 3 జతలు, పూటకు ఒక జత లెక్కన 3 జతలు వేసేసుకోరా అని చెప్పాము. అన్ని బట్టలు వచ్చాయన్నమాట. అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే బంధువులంతా బట్టలు పెట్టారు. ఇక ఈ ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటారు కదా, వాళ్ళంతా గిఫ్ట్లు ఇచ్చారన్నమాట. ఇలా ఫ్యామిలీలోనే చాలా మంది ఉన్నారు కాబట్టి, అంటే బంధువులు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా వాళ్ళంతా చాలా బట్టలు. అందులోనూ మా అన్నకి సర్కిల్ ఎక్కువ అన్నమాట. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఎవరికి చెప్పిన పోతారు. ఆఖరికి మా ఇంట్లో కుక్కకి నక్కలకి పెళ్లి చేస్తున్నాం రండి అని చెప్పినా కానీ వెళ్తారన్నమాట మా అన్న వదిన. అంత సర్కిల్ ఉంది, అందుకే అన్ని బట్టలు అన్ని గిఫ్ట్లు వచ్చేసాయి. ఇదిగో ఇక్కడ వీళ్ళేమో మా తమ్ముడు భార్య అన్నమాట. వీళ్ళ కూతుర్లే, జాను లేకే అని చెప్తుంటాను కదా, వీడి కూతుర్లే అన్నమాట. ఇదిగో పెళ్లి కొడుక్కి బాబాయి పిన్నులు. ఇదిగో ఈమె మా అక్క అండి. అంటే మా అక్క అంటే మా మేనమామ భార్య అన్నమాట, అత్త. కానీ మేము అక్క అని పిలుస్తుంటాము. మా మౌనిక వాళ్ళ అమ్మ అన్నమాట. ఈ మధ్య మా మౌనిక పెళ్లి వ్లాగులు కూడా పెట్టాను కదా. ఈ మధ్య అంతా ఫంక్షన్ వీడియోలేనండి. వచ్చేటివన్నీ చాలా కూడా ఫంక్షన్ వీడియోలు ఉన్నాయి. ఎక్కువ ఫంక్షన్ వీడియోలు అయిపోతున్నాయి. పెళ్ళిళ్ళు అలా వచ్చేస్తున్నాయి అన్నమాట. పెళ్ళిళ్ళనే కాదు, ఎక్కువ ఫంక్షన్లో ఏదో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంది. ఇదిగో ఈ అమ్మాయిని చూస్తున్నారా, ఈ అమ్మాయి మా మణెమ్మ. ఈ అమ్మాయిని అప్పుడప్పుడు చూస్తూనే ఉంటారులే, ఎందుకంటే మా పెదనాన్న కూతురు నా వ్లాగ్లలో అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. వాడికి ఇంకొక అత్త అన్నమాట పెళ్ళి కొడుక్కి. అందుకే నన్ను లాగింది, నువ్వురా నాతో పాటు అనని. ఇదిగో ఈ అమ్మాయి అయితే చాలా రేరుగా కనిపిస్తుందండి అప్పుడప్పుడు. ఈ పిల్ల ఎవరో కాదు, మా పెద్దనాన్న కూతురు, ఇంకొక చెల్లి అన్నమాట. ఇది సుప్రజ ఎప్పుడో ఒకసారి వస్తుందండి, అలా తళుక్కుని వెళ్ళిపోద్ది అన్నమాట. సో ఇంకొక అత్త ఇది కూడా వాడికి. అలా ఎప్పుడో ఒకసారి మాత్రమే, అంటే ఎక్కువ ఉండదు, బిజీ అన్నమాట. బిజీయో ఏంటో తెలియదు కానీ ఇది వెళ్ళిపోద్ది వచ్చి, అలా ముఖ్యమైన వాటికి వచ్చి అలా కనిపించేసి పని చూసుకొని వెళ్ళిపోద్ది అన్నమాట, ఉండదు. చీఫ్ గెస్ట్ అన్నమాట, చీఫ్ గెస్ట్ లాగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. మేమంతా ఎప్పుడు అక్కడ పడుండే వాళ్ళం అంటామే, అలా ఉంటామన్నమాట. సో అలా ఇలా వచ్చి అలా వెళ్ళిపోదు, ఇలా వచ్చి అలా వెళ్ళిపోమ్మ మెరుపు తీగ అంటారే, ఆ రకం అన్నమాట మా సుప్రజ. అలా బిజీ పర్సన్.
ఇక్కడ ఇంకా వస్తూ ఉన్నారు, వచ్చిన వాళ్ళు నలుగు పెట్టి వెళ్తూ ఉన్నారన్నమాట. అంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కిందకి, అంటే నలుగు అయిపోయిన తర్వాత కింద ఫుడ్ అరేంజ్ చేశారు, ఇక అక్కడికి వెళ్తూ ఉన్నారన్నమాట. అలా వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారండి. ఇదిగో ఇక ఇక్కడ వీళ్ళు మా దుర్గ, మా శ్యామల అన్నమాట. ఇక్కడ నలుగులో కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఇటు వెళ్ళుంటారా, కానీ మా మహి డిఫరెంట్ అన్నమాట. అమ్మో నాకు కడుపు ఉబ్బిపోతుంది, నేను బాత్రూమ్కి వెళ్ళి రావాలి అర్జెంట్ అని చెప్పేసి లేచి పరిగెడుతూ వెళ్తున్నారు. ఉండండి అత్తమ్మ, నేను ముందు అర్జెంటుగా వెళ్ళి రావాలి అని చెప్తున్నాను అనమాట. చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఇదిగో ఇక వీళ్ళు తెలుసు కదా, ఇక మా వాళ్ళు ఎప్పుడు నా వీడియోలో కనిపిస్తూనే ఉంటారు, మా సతీష్ అలాగే మా సుచిత్ర. ఫస్ట్ వీళ్ళ పెళ్లి వీడియోలతో స్టార్ట్ అయినాయండి. అంటే ఫస్ట్ ఫంక్షన్ వీడియోలు అంటూ స్టార్ట్ అయింది మా సతీష్ వాళ్ళ పెళ్లి వీడియోలతోనే స్టార్ట్ అయినాయి అన్నమాట. ఫంక్షన్ వీడియోలు ఇదిగో ఇక ఇక్కడ మధ్యలో కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి కదా, నేను ఇందాక చెప్పినట్టు అందరూ పైకి వచ్చేసి నలుగు పెట్టేసి ఫోటోలు తీసుకొని ఇక కిందకు వెళ్ళారన్నమాట. కిందకు వెళ్ళి కింద ఫుడ్ అన్నమాట, ఫుడ్ తినేసి అటు నుంచి అటు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా, అలా తినేసి వెళ్తూ ఉన్నారన్నమాట. మహి కాదు ఏమ్మాయి ఆశ పోలా మీరా పోలా ఎప్పుడు పోయారా పైకి పోయారా రే మహి రే రే బాబాలే ఉన్నావయ్యా సోపరా చెప్పండి హాయ్ పోండి అలెగ్జాండర్ తీసా ఇదిగో ఇక్కడ స్టార్టింగ్లో ఎంట్రన్స్లోనే జ్యూస్ స్టాల్ పెట్టారండి. ఇది స్టార్టింగ్లో తీయాల్సిన దాన్ని వీడియో మధ్యలో వెళ్ళి తీస్తున్నాను అన్నమాట. అప్పుడు నేను గమనించలేదు, త్వరగా వచ్చేసాను, నలుగురికి టైం అయిపోతుందని. ఇదిగో ఇక మధ్యలో వెళ్ళి చూస్తే ఇక్కడ మ్యాంగో జ్యూస్ అన్నమాట. బాగుందండి, తాగాను, ఒక గ్లాసే తాగాను, ఇంకొక గ్లాస్ తాగుండాల్సిందని ఇప్పుడు అనిపిస్తుంది. ఎడిటింగ్ చేసేటప్పుడు మంచిగా ఉందని, టేస్ట్ కూడా బాగుంది, ఇప్పుడైతే తాగాలనిపిస్తుంది. ఇక్కడ స్టాల్ దగ్గర కూర్చున్న అబ్బాయి మా వాడేనండి.
ఇదిగో ఇక్కడ చూస్తున్నారా, ఈ పిల్ల గ్యాంగ్ అంతా నాతో పాటే ఉన్నారు. అంటే రెండే నాతో పాటు వీడియోలో పడతారనే లోపల పరిగెట్టుకుంటూ వచ్చి నాతో పాటే వస్తున్నాయి అనమాట. అవి నేను ఎట్ నడుస్తుంటే అలాగే నాతో పాటు నడుస్తున్నారు, ఫ్యాషన్ షో లాగా. ఇదిగో ఇవైతే కోడళ్ళు. ఇదిగో ఈ లెహంగా పిల్లేమో మా చెల్లి కూతురండి. ఇదిగో ఇదైతే మరి హారిక, సుమతి సుమతి అని అంటుంటుంది. ఒకళ్ళు సుమతి అంటే, ఒకళ్ళేమో అత్తమ్మ అంటే, ఇంకొకళ్ళేమో పెద్దమ్మ అంటే, అలా పిల్ల గ్యాంగ్ అంతా వేసుకుని తిరిగేస్తున్నాను. బ్యాక్ టు స్టేజ్ అన్నమాట. మళ్ళీ ఇదిగో ఇక్కడ మంగళ వాయిద్యాల వాళ్ళు కూడా కొంచెం స్టాప్ అయిపోయారు. చాలా నలుగులండి, వాళ్ళకు కూడా వాయించి చేతులు నొప్పెడుతున్నట్టున్నాయి. కొద్దిసేపు రిలాక్స్ అవుతున్నట్టున్నారు. రేపు పొద్దున కూడా ఎట్టే తీయాలి మీరు? తీస్తాను. రాత్రి అంతా ఎడా ఉండాలా? రేపు పొద్దున వస్తున్నా మళ్ళా, అప్పుడు ఇంకా బాగా తీయాలి. సరేనా? అక్కడే ఉంటాను. సరేనా? నేను తీస్తాను. నువ్వు తీలేవు అక్క. సుమతి మీరు వాళ్ళదేమే లాస్ట్లో పక్కరా స్పెషల్ గెస్ట్. వీళ్ళు కూడా అన్నా వదినేనండి. ఫోన్ పెడుతున్నాడు, ఫోన్ మాట్లాడుతున్నాడు, టైం వేస్ట్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఆ బాగా ఫస్ట్ పెట్టింది, మేనత్త నలుగు పెట్టింది. అందుకని లేదు వచ్చే పద. వీడియోగ్రాఫర్లు ఆడుంటే ఇక్కడ మా మళ్ళీ ఫుల్ ఎంకరేజ్ చేస్తాడన్నమాట. అక్క వాళ్ళ వీడియోల్లో వాళ్ళు ఎప్పుడో తీసుకుంటారు కా, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు తీసుకుంటారు, నీ వీడియోలోనే కా మేము చూసేది అని చెప్పి ఫుల్గా ఫుల్ అన్నమాట. ఫుల్ ఎంకరేజ్ చేస్తాడు. సో అలా ఉంటే ఇక్కడ మనం రెచ్చిపోతాము, మంచిగా అనిపిస్తుంది కదా మనకు కూడా. సో అలా అంటే ఏమోనండి, ఇప్పటి వరకు అయితే మోస్ట్లీ ఎవరో తప్పితే అందరూ మాత్రం తీయక్క అనేవాళ్ళే. కానీ లైక్లు రావట్లేదు, అలాగే వ్యూస్ కూడా తగ్గిపోయినాయి. ఓకేలే పర్లేదు. సో వీళ్ళైనా చూసుకుంటారు, అంటే కావలసినప్పుడల్లా చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంటారు కదా. సో అందుకు హ్యాపీ. మా మళ్ళీ ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంటుందన్నమాట. ఇద్దరు సాఫ్ట్వేర్లే.
ఇదిగోనుండో లేటెస్ట్గా వచ్చింది, లేట్గా వచ్చిన లేటెస్ట్గా వస్తానన్నట్టు ఇదిగో ఇప్పుడు వచ్చింది. ఇది చూస్తున్నారా, ఇది మా పెదనాన్న కూతురు అరుణ. దీన్ని కూడా చాలా సార్లు చూసుంటారు. మా చెల్లి అన్నమాట. ఇది అక్కలా అనిపిస్తుంది కదా, అక్క కాదు చెల్లె. వీడికి ఇంకొక అత్త అన్నమాట. అలా చాలామంది అత్తలే ఉన్నారండి మా మహికి. ఇంకా 3 అత్తలు కూడా ఉన్నారు. వాళ్ళు కెమెరా వెనకాల ఉంటారు, కెమెరా ముందుకు రారన్నమాట. ఆ 3 అత్తలు వాళ్ళు ఎప్పుడు కనిపించరండి. వాళ్ళేమో చిన్నాన్న కూతుర్లు. అలా చాలామంది అత్తలు ఉన్నారండి మా వాడికి. తర్వాత ఇదిగోండి, ఇక్కడ ఈ బుడ్డ హీరో వచ్చేస్తున్నాడు చూడండి. మధ్యలో బ్లాక్ షర్ట్ వైట్ ప్యాంటు. వాళ్ళ పెద్దనానికి ఆపోజిట్ అనమాట. వాళ్ళ పెద్దనాన్న ఏ డ్రెస్ వేసుకుంటే ఆయన కూడా అదే డ్రెస్లో వస్తుంటారన్నమాట ఈ ఫ్యామిలీ. ఇదిగో ఇదేనండి మా మొదటి మేనకోడలు. అంటే ఫస్ట్ ఇదేనన్నమాట పెద్దది. ఆ తర్వాత వాళ్ళంతా ఆ పిల్లలంతా చిన్నవాళ్ళు అన్నమాట. ఇందాక నాతో పాటు ఉన్న వాళ్ళంతా. ఇదే ఫస్ట్ మేనకోడలు పెద్దది. మా మహికి చెల్లి అన్నమాట. ఇదిగో ఇప్పుడు వస్తున్నారు ఇంకొక తమ్ముడు ఫ్యామిలీ. వీడిద్దరు కూతుర్లు. ఇదిగో ఇవైతే మండపం అంతా తిరిగేస్తున్నాయండి. లంగా జాకెట్లు వేసుకొని చెంగుమంటూ తిరిగేస్తున్నాయి.
చూస్తున్నారా, మా తమ్ముడు వీడియో బాగా తీమే అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట నాకు. ఇప్పుడు అక్షింతలు వేస్తున్న అమ్మాయి వెనకాల నిల్చున్నది మా అక్కేనండి. అదిగో మా పెదనాన్న కూడా అక్కడే ఉన్నాడు చూడండి. ఆ వెనకాల మా పెదనాన్న మా అక్క అన్నమాట వాళ్ళు కూడా. ఇదిగో వీళ్ళు కూడా తెలుసు కదా, సాయి వాళ్ళు అన్నమాట, సాయి ఫ్యామిలీ. మొన్న ఈ మధ్య కూడా గృహప్రవేశానికి సత్యనారాయణ వ్రతం వీడియో పెట్టాను కదా, ఆ ఫ్యామిలీ అన్నమాట. ఇక్కడ ఈ అమ్మాయి ఏమో మా మౌనిక, కొత్త పెళ్లి కూతురు. పెళ్ళి 1 month కూడా అయిందో లేదో, మొన్ననే ఈ మధ్యనే పెళ్ళయింది. సో ఈ అమ్మాయి చెల్లి వెనకాల పింక్ డ్రెస్సులు వాళ్ళు. చెల్లి అంటే ఏమంటారు, ఏంటండి అది, తోడుకోడలండి. తోడుకోడలు వాళ్ళ హస్బెండు ఈ పింక్ డ్రెస్సులు వాళ్ళు. ఇక్కడ భోజనాల దగ్గరకు వచ్చేసానండి వీడియో తీసుకుందామని. ఇదిగోండి, ఇదేమో స్వీటు కోవా, అలాగే గారెలు, అలాగే వెజిటేబుల్ పులావ్ అన్నమాట, వెజిటేబుల్ రైసు, పప్పు, అలా పచ్చడి అండో ఇది పచ్చడి. అలాగే ఇదిగో వెజిటేబుల్ పులావ్, ఎందుకంటే నాన్ వెజ్ వెయ్యరు కాబట్టి పెళ్ళికి ముందు. అలాగే గుత్తి వంకాయ కర్రీ, రైతా, పెరుగు, సాంబారు, ఆకుకూర పప్పు, చిప్స్, రసము, అన్నీ. పకోడీ, ఇది క్యాలీఫ్లవర్ పకోడీ అనుకుంటా, క్యాబేజీ పకోడీ. ఇక్కడ మా ఆంటీ వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారన్నమాట మా మహికి. ఇక అందరూ జాయిన్ అయిపోయారు ప్రేయర్లో. మళ్ళీ తీసుకున్నారు.
కొంతమంది ఉన్నారు నా పార్టీ వాళ్ళు. రెడీగా ఉన్నాయమ్మా ఆయన జాన్సన్ బాబు చెప్తే ప్రింట్ ఆల్బమ్ కూడా చేసి పెట్టేశాను. ఇదమ్మా వాళ్ళంటే నేను కాదు కాదు రే, మిమ్మల్ని అందరినీ నేను తీస్తున్నాను, నన్ను తీసేవాళ్ళు ఎవరా? సరే పోండి పోండి, మీరు పోండి. సరే కూర్చోండి, కూర్చోపన్నా. నిల్చోండి నిల్చోండి నిల్చోండి. బాగా తీరాలి, ఇప్పుడు వెళ్ళదు, ఇప్పుడు వద్దులే మే వద్దులే, మేము గమ్మునుండా వద్దులే తీలేదులే గమ్ముడు. ముందు వీళ్ళని వీళ్ళ కూతుర్ని వీడి కూతుర్ని వీళ్ళని తీయాలా? ఇదిగో రే, ఏంది వీడియో తీసిన? ఫోటో కావాలా? ఫోటో కావాలా వీడియో కావాలా? వీడియో తీసేలే, బ్రహ్మాండంగా తీసేలే. ఉండు. ఇదిగో వీళ్ళు లేటుగా వచ్చినట్టున్నారండి. మా తమ్ముడు వీడు అంటే అమ్మాయికి కూడా మేనత్త భర్త అన్నమాట మా తమ్ముడు. అందుకే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చే లోపల లేట్ అయినట్టుంది. మా అభిరామ్ మాత్రం ఇక్కడే ఉన్నాడులే. ఇప్పుడు వాళ్ళ నాన్నతో పాటు వచ్చినట్టున్నాడు స్టేజ్ మీదకి వాడు. ఇదిగోండి మా సునీత కూడా అమ్మాయితో పాటు వస్తుందన్నమాట. వాళ్ళు వెనకాల అమ్మాయిని తీసుకొని వస్తున్నారు. ఇక్కడ సూర్య వాళ్ళ సిస్టర్స్ అనుకుంటా వాళ్ళిద్దరూ. మా వదిన బెస్టీస్ అయితే ఒక ఆమె సూర్యనే, మిగతా వాళ్ళు సూర్య వాళ్ళ చెల్లెళ్ళు. వీళ్ళ బెస్టీస్లో మిగతా ఇద్దరు మిస్ అయినట్టున్నారు, ఇప్పుడు రాకూడదని రాలేదు, రేపు పొద్దున వస్తారు పెళ్ళికి. మొత్తానికి మా వదిన బెస్టీస్ మాత్రం నలుగుకి అలాగే మంగళ స్నానాలకి మిస్ అయిపోయారు. రే బాగుంటుందిరా పెళ్ళి కొడుకురా నువ్వు. వాడు మాల వేసుకోకుండా ఏందోడు వద్దంట. తెలుసు తెలుసు, మీ అబ్బాయినే తీసుకుని. అయిపోయినట్టే. ఇదిగో ఇక్కడ చూస్తున్నారా ఈ రౌడీలు? మా అభినయ కూర్చుంటే మా అభినయాన్ని పక్కకు పంపించేసి ఇవి రెండు మాత్రమే కూర్చుంటున్నాయి వాళ్ళ అన్నతో. ఈ రౌడీ పిల్లలు మా అభినయాన్ని పక్కకు నెట్టేశాయి. ఇదిగోండి మా అభినయ చూడండి పక్కన ఒక పిల్లర్కి అంటుకొని ఉంది. ఇవి రౌడీలండి, అన్నా చెల్లెళ్ళు మాత్రమే తీసుకుంటున్నారు అన్నమాట. వీడియోలంతా మీరే ఈరోజు, సరేనా? మొత్తం మీరే. నేను చేస్తాలే ఉండు, వాళ్ళని దీనిలే. నువ్వు స్టైల్గా భలే ఉండవు. చూసాట్రా పక్కకు రా, ఆడే ఉండు పట్టుకో, అది పెట్టుకో. ఓకే నువ్వే బాగున్నావు. కూర్చో నేను కూడా తీసుకుంటాను.
అబ్బాయి జరగండి మధ్యలో జరగండి జరగండి మిడిల్లోకి అబ్బా నాన్న ఇది వెనక్కి జరుగు నిజంగా చూసాను సార్. మళ్ళీ చూడు, ఇప్పుడే కాదు, లేట్ అవుతుంది. ఓకే, పెట్టినప్పుడు చూసుకోండి, పెట్టినప్పుడు చూసుకోండి. అంత సీన్ లేదు ఇంతవరకు. జరుగుమా నాన్న బాబా ఇక ఇక్కడ మా శైల వాళ్ళు, అంటే మా వెంకటరమణయ్య జ్యూస్ స్టాల్ దగ్గర ఉండి లాస్ట్లో వచ్చాడండి ఫ్యామిలీ పిక్ దిగడానికి. ఇక నేను ఎక్కేసానుండో మళ్ళీ స్టేజీ, ఎందుకంటే ఒక సింగిల్ ఫోటో తీసుకోవడానికి మా మహిని పక్కకు నెట్టేశాను. నువ్వు లేరా, నేను ఒకటి సింగిల్ ఫోటో తీసుకోవాలి అని చెప్పేసి నేను ఒకదాన్నే నిల్చొని ఫోటోగ్రాఫర్ల దగ్గర ఒక సింగిల్ ఫోటో తీసుకుంటున్నా. అలాగే మా అలక్స్ నేను కూడా నిలబడి ఒక సింగిల్ ఫోటో తీసుకున్నామండి. ఇక నలుగులన్నీ అయిపోయాయి. నలుగులకు వచ్చిన గెస్ట్లంతా కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు కొంతమంది మాత్రమే ఉన్నాము, అంటే మేము మా ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే ఉన్నాము. అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ లాస్ట్లో మా బుజ్జి కూడా ఇప్పటి వరకు ఉందన్నమాట, ఇప్పుడు వెళ్తుంది. చూడు చూడు తినండి, బాగుంది. ఆడ మర్చిపోయిన అందరు తినేసి స్టేజ్ పైకి నిలబడండి. ఫోటో ఎప్పుడా నాకు కనిపించలేదా? నేను ఎప్పుడు పోయాను, ఎక్కడికి వెళ్ళాను రా, నేను ఎక్కడికి వెళ్ళాను? ఇదిగో ఇక ఇక్కడ పెళ్లి కూతురు ఎంట్రీ అన్నమాట. అట్టే 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 కాలు కింద పెట్టాలి, చెండు పక్కన పెట్టేసి ఆ కాలు లోపలికి పెట్టి చూడమ్మా. పట్టుకో డోర్ పట్టుకో, ఓకేనా? ఈ పిల్లేమో 1/4 కేజీ బరువు లేదు, ఆ మూట మాత్రం ఒక 5 కేజీలు బరువు ఉన్నట్టుంది. పోండి వెళ్ళండి అందరూ. మా అపర్ణ పోండి పాప పోండి, పోరా పోరా నువ్వు కూడా. గ్యాంగ్ లేడీ గ్యాంగా
ఇది చూస్తానండి. చూడు మన నేరుగా చూడు. అమ్మాయిని ముందు రండి, మీరు వెనక్కి రండి. ఇక్కడ లిఫ్ట్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్కి తర్వాత లిఫ్ట్ ఎక్కాలన్నమాట. కింద గ్రౌండ్ ఫ్లోర్లో అంతా కార్లు బైకులు పెట్టుకోవడానికి అన్నమాట. ఇక్కడ చూడండి మా వదిన కోడలికి వెల్కమ్ చెప్తుందన్నమాట. రామ్మా. నువ్వు పట్టుకో, ఎవరో ఒకరు పట్టుకోండి వెనక. స్లోగా. ఇదిగోనండోయ్ ఇంకొక సుందరాంగి ఇప్పుడు వచ్చింది, పెళ్లి కూతురుతో పాటు వచ్చిందన్నమాట. ఇదిగో ఇప్పుడు వచ్చేసి ఫోజులు ఇచ్చేస్తుంది చూడండి. ఇది కూడా అంటే అమ్మాయి కూడా బంధువులే, ఇద్దరు బంధువులే అన్నమాట. అందుకోసం అనేది పెళ్లి కూతురుతో పాటు వచ్చింది. దీనికి మేనమామ కూతురు పెళ్లి కూతురు కాబట్టి అది అక్కడికి వెళ్ళింది అన్నమాట. నువ్వు పెళ్లి కూతురు, రెండో పెళ్లి కూతురు, నువ్వు రెండో పెళ్లి కూతురు. నువ్వు ఇక్కడ అమ్మాయి తరపున కొంతమంది కనిపిస్తున్నారు కాదు, వెనకాల వస్తూ ఉన్నారండి. ఇదిగో ఇక్కడ మా చామండి వాళ్ళ అక్క వాళ్ళతో మిస్ అయిందనమాట. వెనకాల ఒక్కతే వస్తుంది. చాలా లాంగ్ అయిపోయింది కదా వీడియో. ఓకేలే, వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే, ఇదిగో ఇక్కడ మా బుజ్జి వాళ్ళ వీడియో క్లిప్ ఒకటి మిస్ అయితే ఇక్కడ ఫోటోలు దొరికాయి, 2 ఫోటోలు. ఆ ఫోటోలు 2 యాడ్ చేశాను. ఓకేనండి, మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.